అంటే గోల్డ్ మెడల్. దానికి ఎస్ యువరాజు ఫ్రమ్ మున్సిపల్ లైన్ టీమ్ ఏ. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎస్ యువరాజు ఫ్రమ్ మున్సిపల్ లైన్. రండి సార్. వీళ్ళ టీంలో మొత్తం నలుగురికి ఫస్ట్ ప్రైజ్. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ ఎస్ యువరాజ్ గారు ఫ్రమ్ మున్సిపల్ లైన్. ఇవ్వండి సార్. నెక్స్ట్ ముద్దా దేవదనమ్మ గారు దేవనగర్. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరు. వీళ్ళందరికీ గోల్డ్ మెడలే ఫస్ట్ ప్రైజ్. గోల్డ్ మెడల్, బైబుల్, గాడ్స్ వర్డ్, తర్వాత ఫ్రేము, సర్టిఫికేట్. నెక్స్ట్ జీ ప్రభావతి దేవనగర్. వీళ్ళంతా గోల్డ్ మెడల్ మొత్తం ఫస్ట్ ప్రైజ్. ఎం సునీత కుమారి దేవనగర్. రెండమ్మా. వీళ్ళు మొత్తము ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్. బొగ్లేండి రెండమ్మా. గోల్డ్ మెడల్ విన్నర్గా అయ్యగారు, మన అయ్యగారు పాస్టమ్మ గారు, పాస్టమ్మ గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నామండి. గోల్డ్ మెడల్ విన్నర్ మన విజయభాస్కర్ సార్ గారిని ఫస్ట్గా గోల్డ్ మెడల్ ఏదైతే ఉందో దాన్ని వారికి అందరికి ఇస్తారని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. పాస్టమ్మ గారికి స్త్రీలకు, అయ్యగారు పురుషులకు ఇస్తారు. చప్పట్లు కొట్టండి. వాళ్ళందరికీ క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. తర్వాత మెమెంటోని వచ్చేసి వినుకొండ నాగరాజు గారు. 4 మెమెంటోలు, నలుగురికి 4 మెమెంటోలు నాగరాజు గారు ఇస్తారు. తర్వాత వారికి సర్టిఫికెట్ మన సంఘం తరఫున వినుకొండ జయమ్మ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. వినుకొండ జయమ్మ గారు సర్టిఫికెట్. ఇది మొదటి బహుమతి విజేతలు వీళ్ళు, వాళ్ళ కుటుంబం నుంచి వారు ఇచ్చారు కాబట్టి. తర్వాత బైబిల్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసి మన బంగి ఓబులేస్ గారు బైబిల్స్ వచ్చేసి 4 బైబిల్ తీసుకోండి. జయమ్మ గారి చేత మెమెంటోస్ ఇప్పించాలని ఒక్కొక్కరికి ఇవ్వండి. పేర్లు చూసి ఇవ్వండి. ఎవరి పేర్లు చూసి వాళ్ళకి వచ్చేసి వారికి, వారి కుటుంబానికి, కుమారుడి తరపున, కోడల తరపున దుఃఖపడకుండా మనందరిలో వాళ్ళ ప్రేమను చూసుకుంటున్నందుకు వెనుకొండ కుటుంబం వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. 4 బైబిళ్లను బంగి ఓబులేస్ గారు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వాక్యం మెమెంటోస్, వాక్యానికి, దేవుని వాక్యాన్ని, బైబిల్ బంగి ఓబులేస్ గారు మా కమిటీ మెంబర్, మా 7 మంది ఇక్కడ ఉన్నారు. తర్వాత వాక్యాలను మన ఎవర్ గ్రీన్ అన్న ఎన్వర్ రాజన్న గారిని వాక్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఓపెన్ చేసి ఇవ్వనా? క్లాప్స్ క్లాప్స్ క్లాస్ క్లాస్. అయ్యగారు ఇప్పుడు వీళ్ళ నలుగురికి నిలబెట్టి ప్రేయర్ చేసి, అయ్యగారు ప్రార్థన. గోల్డ్ మెడల్ విన్నర్స్ అంటే ఆషామాషి కాదండి, చాలా కష్టంతో కూడుకున్నది. ఎంతో ఎంతో ఫిల్టర్ చేసి లాస్ట్కి వచ్చేలోపు వాళ్ళు నలుగురు మిగిలారండి.
ఒక చిన్న మార్కు కాడనే మిస్ అయిపోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీ పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. 4వ తేదీ మెగా క్విజ్ ప్రోగ్రాములో తండ్రి ప్రతిభ కనపరిచినటువంటి మీ బిడ్డల కొరకై మీ సన్నిధిని ప్రార్థిస్తూ ఉన్నాం. యువరాజు, దేవదానమ్మ, ప్రభావతి, సునీత బిడ్డలను బట్టి మీ సన్నిధిని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, దీవించండి. మా సంఘంలో ఇలాంటి బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకున్నందుకై మీకు వందనాలు. దీవించమని ప్రార్థిస్తూ వీరిని అభిషేకించండి. రాబో కాలంలో సంఘమంతా కూడా ఆత్మీయతలో ఎదగటానికి మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తర్వాత అల్లుడు గారికి అత్తగారు, అల్లుడు మెడల్ సంపాదించండి. యాక్చువల్లీ హీఈస్ ఎ గోల్డ్ మెడల్ విన్నర్. వాక్య పరిచయం కూడా ఆయన గారికి గోల్డ్ మెడల్ అవార్డు వచ్చింది. రియల్గా గోల్డ్ మెడల్ అవార్డు వచ్చింది. మన సంఘం తరపున 3 వచ్చిందండి. ఒకరి యువరాజ్ గారికి, రెండోది రాజకుమారి గారికి, తర్వాత అమ్మగారి యు పురుషోత్తం గారి కుమారుడికి కూడా వచ్చింది. సో మీరు ఈ విధంగా మీరే అవార్డ్స్ తీసుకోవడం కాదండి, మిగతా వాళ్ళని కూడా ట్రైనప్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మిగతా వారిని మీ మోటివేషన్ వాళ్ళు చూసి మన సంఘాన్ని ఇంకా జరిగిన కలుగుట మీరు నలుగురు సహాయపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ 2వ విన్నర్స్. సెకండ్ ప్రైజ్